శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. సురాసంపూర్ణ కలశం దధిరాప్లుతమేవ చ దదావా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. దేవి భాగవతం వింటూ ఉన్నాము. తృతీయ స్కందంలో నారదుడు రావటము, దేవి వ్రతోపదేశము, శ్రీరాముడికి చేయటము, దగ్గరుండి వ్రతం చేయించడము, దాశరథికి దేవి దర్శనం అవ్వడము, అంటే శ్రీరాముడికి దేవి దర్శనం ఇవ్వడము. చతుర్థ స్కందం కూడా ప్రారంభం చేసుకున్నాము. వ్యాసుడు చేసిన కర్మోపదేశము, దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతము వరకు విన్నాము. జన్మేజయుడికి ధర్మ సందేహాలు వచ్చాయి. ఆ ధర్మ సందేహాలని ఇప్పుడు విందాం. ఈ కథ విన్న జన్మేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అంతా అగమ్యగోచరంగా కనిపించింది. మహానుభావ మహామతి వ్యాస మహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతము. ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకోపం. దీని బంధనాల నుంచి ఎవరు తప్పించుకోలేడు. కశ్యపుడంతట వాడు దిక్పాలకుడికి గోవును అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి ఉండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలు చేయడం పరమ దారుణం కదూ. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయటం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఒడిగట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పు అవుతుంది? కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరికందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత. ధర్మం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీరంతా. సంసారం నిస్సారమని తెలిసిన మేధావులే వీరంతా. దేవాంశ సంభూతులే వీరంతా. ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు? మహర్షి, వీరి కథలు విన్నాక ఇంకా ధర్మం పట్ల ఆసక్తి ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మం అని దేనిని ఎలా నిశ్చయించడం, ఎవరిని అనుసరించడం? మహాత్మ, నాకు మతిపోతోంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేటైతే అసలు ఆప్తుడు ఎవరు? దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసహితుడే. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టింది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్యవచనం సంభవిస్తుంది. స్వార్థసిద్ధి కోసం అబద్ధం ఆడడం తప్పనిసరి అవుతుంది. జరాసంధుని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం. ఇక నా బొంద యజ్ఞమేమిటి? శమధమాలు అంటే ప్రాథమిక ధర్మాలు లేకపోయాయి. ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా? కీర్తి కోసమా? మరి దేనికోసమైనా? ధర్మానికి 4 పాదాలను వేదం చెబుతోంది. వీటిలో సత్యం మొదటిది, రెండవది శౌచం, మూడవది దయ, 4వది దానం.
ఇవి లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికి ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. మోసం చేయడానికే ఉద్దేశపూర్వకంగాను విష్ణుమూర్తి వామనుడయ్యాడు జగత్ప్రభు. బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞ వేదాజ్ఞలను తూచ తప్పకుండా పాటించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాడిని అకస్మాత్తుగా అధపాతాళానికి అనగదొక్కాడు శ్రీమన్నారాయణుడు. మహర్షి, ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరిని జయించినట్టు? బహు పురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి. అందరికి అందరే అంటూ వ్యాసుడు చెబుతూ ఉన్నాడు. ఓ జనమేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళాన్ని దానం చేసి మహానుభావుడు అతడే. అయితే మాట వరుసకు త్రివిక్రముడనిపించుకున్న మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. అంతేకాదు జితేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తిని ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వు అన్నట్లు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుంగడు బలీయసి బహురూపి. దానిని త్రిగుణాలతో ఈ విశ్వమంతటా రంగులు పులుముకుంటూ ఉంటుంది. సబలితమవుతుంది. సత్యమే మోసమే సత్యంగా భావిస్తూ ఉంటాయి. ఈ సమ్మిశ్ర స్థితి సనాతనం. ఎక్కడో ఒక వైఖానస మహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగ్రహులు, సత్యయుక్తులు, వేతరాగులు, గతతృష్ణులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మితమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణ రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరేపితాలై రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుకుతూ ఉంటాడు. కామక్రోధాదులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకోపంలోకి పడదోస్తాయి. వీటికి వసుడైన మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చేయదగినది, ఈ పని చేయకూడనది అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడిందన్నమాట. అహంకారం నుంచి మోహం వల్ల కట్టకడబడి మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్ర స్థానమైన మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆశ, తృష్ణ, దైన్యము, దంభము, అధర్మము ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికి అన్నింటికీ మూలం మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా కొంత ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానము. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనిని వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, ఋత్విక్కుజుడికి మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశకాల క్రియా ద్రవ్య కర్తృ కారయితృ
మంత్రాల శుద్ధి ఉంటేనే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించిన ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశనము, స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశనము, శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడు స్వార్థపరాయణుడే, శుభాశుభాలను విచారించడు, ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థనిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారము దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకు ఉన్నట్లయితే వారికి పరస్పర వైరము. అందుకే మానవుల తపస్సులను దేవతలు ఎప్పుడు భంగపరుస్తూ ఉంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడ ఉంటాడు? అందుచేత ఓ మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలి యుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు, ద్రోహచింతనులు మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత. ఆ ద్రోహికి, అతిశాంతుడికి ద్రోహం చేయడం కలత, అంటే నీచత. ఎవడో ఒక తపస్వి శాంతచిత్తంతో ధ్యానపరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనూ ముక్కు మూసుకొని కాలం గడుపుతూ ఉంటాడు. దేవేంద్రుడు పనుభూని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. సజ్జనులకు ఎప్పుడూ ఎక్కడా సత్యయోగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే, మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే. నరనారాయణుల తపస్సు ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణము. అది మలినమైతే ధర్మము మలినమవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెబుతాను, వినుమరి. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానసపుత్రుడే జన్మించాడు. సత్య సంపన్నుడే, వేద ధర్మ నిరతుడే జీవిస్తూ ఉన్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అనే 4 కుమారులు జన్మించారు. వీరిలో హరికృష్ణులిద్దరూ నిత్యము యోగాభ్యాసపరాయణులే కాలం గడుపుతూ ఉన్నారు. నరనారాయణులు తపపరాయణులయ్యారు. హిమాలయాలలో భద్రకాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. 1000 ఏళ్లకు పైగా గడిచింది. తపస్సులలోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపడికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామ, క్రోధ, లోభ, మోహాదులను వెంటబెట్టుకుని గంధమాదనంపై ఉన్న ఐరావతం ఎక్కి భద్రకాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువుల్లాగా, అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తపస్తేజస్సుతో విరాజులుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, ధర్మశుద్ధులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశము? ఏమిటి మీ ఆకాంక్ష? ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనిది అయినా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సుకి, కోరుకోండి అన్నాడు. నరనారాయణులు ఉలకలేదు, పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులే ధ్యానంలో మునిగిపోయిన జంట మునులలో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహిని సృష్టించాడు. వారిపైకి ఉసుగొలిపాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పులులు, తోడేళ్లను సృష్టించాడు. భయపెట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. ఇక ఏమీ చేయడానికి తోచలేదు. వరదానానికి లుబ్ధులు కాలేదు.
సింహ శార్దూలాలకి భీతులు కాలేదు, మాయామోహినికి మోహితులు కాలేదు. వీరు తపస్సును భంగపరచడం ఎలా చెప్పమా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు. జనమేజయ, ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి పరాకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవరు ఏమీ చేయలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసినదే. చిన్న మాయలు పెద్ద మాయను ఏం చేస్తాయి? మహామాయను ఉపాసించే వారికి ఎవరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించే వారిని ఎవరూ బాధించలేరు. అయితే దేవేంద్రుడు మోహితుడే మరొక ప్రయత్నం చేశాడు. మన్మధుణ్ణి, వసంతుణ్ణి పిలిపించాడు. రతీదేవితో, అప్సరసలతో భద్రకాశ్రమానికి వెళ్ళి నరనారాయణను కామాతులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, ఉంపు సంపుల వయ్యారాలతో వారి మనస్సులను సమ్మోహితులను చేసి లొంగదీయండి. ఇది దేవకార్యము. మన్మథ, ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతులలో నీ బాణాల తాకిడికి లొంగనివాడు ఎవడు? నీ శక్తి అమోఘము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీ పొల బాణాలకు ఓడిపోయిన వాడే. ఇక ఈ నరనారాయణుడు లెక్క. పైగా ఇంతమంది అప్సరసులని నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెళుతున్నావంటే ఇక చెప్పేది ఏముంటుంది? జయం మనదే, వెళ్ళిరా, కార్యం నెరవేర్చు. నువ్వు కోరిందల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను, ఫలితం లేకపోయింది, శ్రమ మిగిలింది. అసలు మొదటే మిమ్మల్ని పంపించి ఉండాల్సింది, అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, వెళ్ళండి అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మధుడు ఒక మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. నరనారాయణులు త్రిమూర్తులలో ఒకరిని కానీ, ముగ్గురిని కానీ, సూర్యుడిని కానీ, లేక మరి ఏ దేవతలనైనా కానీ ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను, సందేహం లేదు. అలా కాక వారు గనక దేవీ భక్తులైతే మాత్రము నేను చేయగలిగింది ఏమీ లేదు. కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారికి మీద నా బాణాలు పనిచేయవు. మన్మధుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం, నువ్వే సాధించాలి, నాకు హితం చేయాలి అని పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. అప్సరసులకు గర్వభంగం. జనమేజయ, ముందుగా వసంతుడు భద్రకాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒకసారి పచ్చదనం వరిసిల్లింది. కొమ్మకు రెమ్మకు చిగురించింది, పుష్పించింది. తుమ్మెదల గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ ఉన్నాయి. తరుగున చిగురు గుబురులు కిలకిలలై యుగళ గీతలు ఆలపిస్తూ ఉన్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరుగులను పెనవేసుకుంటూ ఉన్నాయి. ఆశ్రమంలో ప్రతి జీవి వయసుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది. తన సహచరుని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మొత్తం ఆవరించి క్రీడాసక్తమయ్యింది. పరిమళ వాయు వీచికలు దక్షిణ దిశ నుంచి వీతించి తనువులను పులకంపజేశాయి. మునీశ్వరులకు సైతము ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతి మన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురిచూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలయదిరిగారు. అంతలోకి రంభా తిలోత్తముల అప్సరసలు వచ్చారు. బృందాలుగా చెట్ల నీడలో కూర్చుని సర్వతాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు. వీరి గీతాలు, కోకిలలు, కుల కూచితాలు, తుమ్మెదల ఝంకారాలు భద్రకాశ్రమంతా మారుమోగింది. నరనారాయణులకు ధ్యాననిష్ట చెదిరింది. చూపులను క్రమంగా బయటకు మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభ. ఆ కాలంలో ఏమిటి వింత? ప్రాణకోటి అంతా మన్మథ వ్యవసమై కనబడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపర్యాసం ఎందుకు వచ్చింది అని నరుడు నారాయణుడిని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తూ ఉన్న నారాయణుడు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువున పుష్పించాయి. కోకిలాలాపాలను, భ్రమరనాదాలను వినిపిస్తున్నాయి. శిశిరము అనే
భీతమాతంగానే భీతమాతంగానే అంటే భయపడిన ఏనుగుని మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చెండాడిన వసంత కేసరి అంటే సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది. శిశిరం అనే భీతమాతంగానే మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చెండాడి వసంత కేసరి ఆశ్రమంలోకి ప్రవేశించింది. బ్రహ్మన్ మన బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోకహస్త కింసుకపాద నీలాశోకచ వికసిత కమలానన నీలేంద్ర వరనేత్ర బిల్వపలస్తని కుందరదన మంజరీకర్ణ బంధుజీవాధర సింధువారణక పుష్కోకిలస్వర కదంబ వసన బర్హ కలాప సారస స్వనూపుర వాసంతి బద్ధరసన మత్త మరాళగమన పుత్ర జీవాంశు కన్యస్త రోమరాజి విరాజిత. తమ్ముడు అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి అంటే మన తపస్సుని భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకి భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుచు సుఖస్పర్శంగా వీతించుతూ మలయానిలుడు తనువులను పులకింపజేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యే. నారాయణుడు ఇలా పలుకుతూ ఉండగా బండారం బయటపడిందని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేశి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల ఇంకా అప్సరసులు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలకలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి ఆటే సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వారందరూ. నారాయణుడికి స్వాభిమానం పొంగిపొర్లింది. మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి, తపశక్తి చూపించాలి అనుకున్నారు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్తె, ఊరువుల నుంచి పుట్టినది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వచ్చిన వాళ్ళు 16,050 మంది దేవలోకం నుంచి వచ్చారు. ఇప్పుడు 16,050 మంది సుందరాంగుల్ని క్షణంలో సృష్టించాడు వాళ్ళందరికీ సేవ చేయడం కోసం. వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరింకేమిటి ఆజ్ఞ అన్నట్టు తమ కన్నులను తామే నమ్మలేక, ఆశ్చర్యం నుండి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న రంభాద్య అప్సరసలు
నారాయణుడు తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కనుల్లోనూ అనురాగం మిలమిలలాడింది. అందరూ తనువులు పులకించాయి. ముక్తకంఠంగా పలికారు, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమను స్తుతించాలో ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషం పులిమిన తూపులు. ఇవి సోకి ఇలా నేలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరూ తారసపడలేదు. మీరిద్దరి మనసులను మాత్రం కదిలించలేకపోయాము. మీరు దైవాంశ సంభూతులు, అంతర్బహిర్దింద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాము. ఇది మా తప్పే. కానీ మా సౌందర్యం గర్వం పటాపంచలయ్యింది. నీకు ఓడిపోయాము. అయితే అదే అదృష్టమై మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వేయపరుచుకోరు. అప్సరసలు వినయ వినమ్రత గాత్రాలే నమస్కరించి ఇలా నిలబడి పలుకుతూ ఉంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్న వదనులు అయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాము. మీకేం వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊరసుని మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభముఖగాక. మీరింక బయలుదేరవచ్చు. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికి తపోభంగం చేయకండి. నా కస్యాపి తపో విగ్రహం ప్రకర్తవ్య మితపరం. వెళ్ళిరండి. నరనారాయణుల పలుకులు రంభాది అప్సరసులకు ములుగుల్లా సోకాయి. వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి మనసొప్పలేదు. నారాయణమూర్తి మహర్షి, ఎక్కడికి వెడతాము? నీ పాద పద్మాలు ఆశ్రయించాము. ఇక్కడనే నీకు సేవ చేసుకుంటూ ఇలా ఉండిపోతాము. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరము. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు, స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వరాంగణులతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెడుతుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి ధరిస్తాము. మాట తప్పకు. మా ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాము. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించి స్వీకరించు. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రుడేనయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, కామభోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి శబ్దస్పర్శ రసగంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైనది అని పెద్దలు చెబుతున్నారు. అది ఆనందరసమూలము. అంతకు మించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సులో స్వర్గలోకాన్ని పొందుదామనుకుంటున్నావేమో, అది గంధమాదనం కన్నా అందమైనది, అధిక సుఖదాయకమైనది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం. అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏమి చేయడమా అనే ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుదామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణము. సంసార వృక్షానికి అదే మూలము. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోరుడు తపస్సు వేయపరిచి వరాంగణలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను.
వీళ్ళంతా కామార్తులే నన్ను పెళ్ళాడమంటున్నారు. హతవిధి సాలెపురుగుల నా వలలో నేనే చిక్కుకున్నాను. ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే ఆశ తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడనవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరము, లోభం కంటే దారుణము. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వ ప్రాణకోటికి దుఃఖపెడుతుంది. క్రుద్ధుడు అవడం అంటే నరక నరకారామంలో అంటే నరకంలోని ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకోవడం. కొమ్మల రాబిడితో పుట్టిన అగ్ని ముందు ఆ కొమ్మలను చెట్లను దహించి వేసినట్లుగా కొమ్మల రాబిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను చెట్లను దహించి వేసినట్లుగా క్రోధం మునుముందుగా క్రుద్ధుడిని నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుండి ఎలా బయటపడాలో తెలియక దీనుడి లోపల మల్లగొల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ నారాయణ, శాంత స్వభావుడివే ఆలోచించు. అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాము. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో ఇంత తొందరగా మరిచిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంతచిత్తుడివై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నిటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెబుతున్న మాట. శాంతత్వం తపోమూలం మునిభి పరికీర్తితం. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.